అస్సలం అండి. మన వంట రెడీ అయిపోయింది. క్యారెట్ సలాతా అని రెడీ చేయాలండి. మధ్యాహ్నం అన్నంలోకి నీసు కడుక్కోకుండా ఫస్ట్ ఇవన్నీ కట్ చేసేసుకొని ఇంట్లో సలాతా చిన్న ఇది ఉంటుంది కదా, ఆకు, మన క్యారెట్ ఆకు, అవి చిన్న దోసకాయ, ఇది కొంచెం ఉప్పు వేసి పెట్టేయాలండి. ఇప్పుడేను మధ్యాహ్నం అన్నానికి రెడీ అయిపోతుంది. ఈ మూడు కలిపేసి సలాతా రెడీ చేసేసామండి. ఇంకో విషయం అండి, మనం కోవిడ్కి వచ్చేటప్పుడు మన హెల్త్ ప్రాబ్లం అన్నీ చూసుకొని మంచి విడిగా రావాలండి. ఏమంటే పాస్ అయిపోతేనే ఓకే, పాస్ కాకపోతే కష్టం అవుతుంది. అందుకని ఏజెంట్లని బాగా అడిగి అందరూ మాట్లాడుకొని రండి. ఇండియాకు నుంచి వచ్చేటప్పుడు జాగ్రత్తగా. సరేనా? వంట స్టార్ట్ చేస్తున్నామండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరు కలిసి నాకు కొంచెం కామెంట్